అవునా చాలా రోజులైంది కనబడతలేవు. సరేనమ్మా నేను పోతున్నా జాగ్రత్త. ఏం ఫీల్ ఉండదు మామయ్య. రకరకాలుగా లేనిది ఉన్నట్టుగా ఏముందో ఏం లేదో తెలియని పరిస్థితిలో ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూశాను. లేనిది ఉన్నట్టుగా చూపించి శిలలో పళ్ళలో అల్లి నువ్వు చూపించావు, నువ్వు జిప్పోడ తీసి చూపించావు. అన్నా అన్నా నా చూసావా నువ్వు ఆ వీడియోలో చూపించి నువ్వు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది నువ్వే అంటే అది ఏమన్నా లేనిది ఉన్నట్లుగా ఎందుకు చూపిస్తారు? నీ దగ్గర లేకపోతే లేదు అని చెప్పు. అనంతబాబు వేసేసాడు, బాగా వేసేసాడు. ఒక్కసారి ఆ వీడియోని ప్లే చేయండి. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. నమస్కారం. నమస్కారం. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక ఫేక్ వీడియో పెట్టి అయ్య బాబోయ్ నిజమే నమ్మ బుద్ధి కావట్లేదురా. ఒక 2 తోక టీవీల్లో పెద్ద మాట అన్నాడు సరాడు. రకరకాలుగా లేనిది ఉన్నట్టుగా ఏముందో ఏం లేదో ఫస్ట్ నమస్కారం పెట్టాడు. సంతోషం. నమస్కారం అనంతబాబు. నమస్కారం అండి. తోక టీవీలు అన్నారు. ఎవరు తోక టీవీలు? నువ్వు జగన్మోహన్ రెడ్డి తోక, పెద్దిరెడ్డి తోక, అన్నయ్య తోక, సాయిరెడ్డి తోక, జక్కంపూడి రాజా తోక, లేకపోతే నువ్వు అందరికీ తోకవి నువ్వు. నేను చచ్చిపోతా నేను బతకను విషయం ఎక్కడ ఎండిది ఎక్కడ కత్తి ఎక్కడ. అందుకనే నువ్వు ఎన్ని అరాచకాలు చేసినా, నువ్వు ఎన్ని అన్యాయాలు చేసినా, నువ్వెన్ని హత్యలు చేసినా, నువ్వెన్ని దోపిడీలు చేసినా నిన్ను తోక కాబట్టే నిన్ను ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం ఎందుకు? వాళ్ళందరూ కూడా కాపాడుకుంటూ వస్తున్నారు. అందుకనే నువ్వు వికృతమైనటువంటి అన్యాయాలు, వికృతమైనటువంటి చేష్టలు చేస్తూ ఉన్నావు. దాన్ని గమనించుకోవాలి. తోక అనే దానికి నువ్వే ప్రథమమైనటువంటి తోక. అసలు నువ్వు రాజకీయంగా ఏ విధంగా ప్రవేశించావు? తోక. నువ్వు ఏ విధమైనటువంటి ఆలోచనలతో వచ్చావు? తోక. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. నువ్వు చేసినటువంటిది ఏంటి? నువ్వు అసలు నువ్వు ఎంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. ఒక జనరల్ సామాజిక వర్గం వ్యక్తి అయ్యుండి నువ్వు ఎస్టీ సర్టిఫికేట్ తీసుకొని ఒక ఎంపీటీసీగా జడ్పీటీసీగా పనిచేసి కులాన్నే నువ్వు తప్పుదావ పెట్టించినటువంటి తోకవి నువ్వు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకంతో ఈ బాధ్యత తప్పు చెప్పారో, పార్టీ పట్ల నేను చేసే కార్యక్రమాలు కానీ అన్యాయమైనటువంటి రాజకీయాలు నడిపినటువంటి తోకవి నువ్వు అనేటువంటి. నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే సెల్లో వేసేస్తాను. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. తోక. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన